ఓం శాంతి. మురళీ తారీఖు నవంబర్ 26, 2023. అవ్యక్త బాబ్దాదా. ఓం శాంతి. రివైజ్ తారీఖు 31/12/1996లో చెప్పిన మురళి మధువనము. బాబా చెప్తున్నారు, కొత్త సంవత్సరంలో అనుభవీలుగా అయ్యి అందరినీ అనుభవీలుగా తయారు చేయండి. శాంతివనం డైమండ్ జూబ్లీ హాల్ యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా బాబా చెప్తున్నారు, ఈరోజు దృష్టి ద్వారా పరివర్తన చేసే బాబ్దాదా తన అతి స్నేహిలు, సహయోగులు, స్నేహంలో లవలీనంగా ఉండే పిల్లలందరినీ చూస్తున్నారు. ప్రతి పుత్రుని మస్తకంలో, హృదయంలో స్నేహం యొక్క రుజువు కనిపిస్తుంది. హాల్లో వెనక కూర్చున్న సోదరీ సోదరులతో, మేము వెనక కూర్చున్నాము కనుక కనిపించము అని మీరు అనుకుంటారు. కానీ బాబ్దాదా నయనాలలో ఎలాంటి ప్రత్యేకమైన టీవీ ఉందంటే దాని ద్వారా దూరంగా ఉన్న వస్తువు కూడా ఎదురుగా సమీపంగా కనిపిస్తుంది. ఎక్కడ ఏ మూల కూర్చున్నా తండ్రి ఎదురుగా ఉన్నారు. ఇప్పుడైతే కనీసం విశ్రాంతిగా కూర్చొని ఉన్నారు కదా. ఈరోజు చాలా ఉల్లాస ఉత్సాహంగా మరియు సంతోషంగా ఉంది కదా, కనుక చప్పట్లతో చూపిస్తున్నారు. కానీ బాబ్దాదాకు మీ హృదయంలోని సంతోషం గురించి తెలుసు. బాబ్దాదా చూస్తున్నారు. ప్రతి పుత్రునికి తన సహయోగం యొక్క రుజువు ఇచ్చుటలో చాలా సంతోషం అవుతుంది. అందుకే వేల భుజాలు చూపించారు. భుజాలు సహయోగానికి గుర్తు. దేశం వారు కానీ విదేశం వారు కానీ నలువైపులా ఉన్న ఒక్కొక్క పుత్రుడు ధనము ద్వారా కానీ మనసు ద్వారా కానీ తనువు ద్వారా కానీ తప్పకుండా సహయోగం ఇచ్చారని బాబ్దాదాకు తెలుసు. ఈరోజు మీ అందరి సహయోగానికి రుజువుగా మీరు విశ్రాంతితో కూర్చొని కూడా ఉన్నారు మరియు వింటూ కూడా ఉన్నారు. ఇప్పుడిక ఎక్కువ చప్పట్లు కొట్టండి అంటున్నారు బాబా. మీ సంతోషం యొక్క మరియు మనస్సు యొక్క చప్పట్లు బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి. చూడండి, ఈరోజు 2 విశేషతలున్నాయి. మొదటిది, ఈ శాంతివనము దేనినైతే మీరందరూ ఉమంగ ఉత్సాహాలతో తయారు చేశారో దానిని బాబ్దాదాతో పాటు పిల్లలైన మీరందరూ కూడా ఉద్ఘాటన చేస్తున్నారు. అంతేకాక ఈరోజు డ్రామానుసారం కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. కనుక బాబ్దాదా పిల్లలందరినీ తన 2 బాహువులలో ఇముడ్చుకొని ఈ 2 విషయాల శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఎలాగైతే ఈ సమయంలో సాకార రూపంలో తండ్రి జతలో ఉమంగ ఉత్సాహాలలో మరియు సంతోషంలో ఊగుతూ ఉన్నారో, అలాగే కొత్త సంవత్సరంలో సదా అవ్యక్త రూపంలో తండ్రిని మీ సాథీగా భావించి అనుభవం చేయండి. ఈ తోడు యొక్క అనుభవం చాలా ప్రియమైనది. బాబ్దాదాకు కూడా పిల్లలు లేకుండా మంచిగా అనిపించదు. ఇది మొట్టమొదటి అనుభవం కదా, కనుక ఇది కూడా డ్రామాలో ఒక ఆట అని భావించండి అని చెప్తున్నారు బాబా. చాలా మంచిది, చాలా మంచిది అని అంటూ మీరు కూడా మంచిగా అయిపోతారు. అంతేకాక డ్రామాలోని ప్రతి దృశ్యం కూడా మంచిగా అయిపోతుంది. ఎందుకంటే మీరు మంచిగా అయ్యే వైబ్రేషన్లు ఎలాంటి నెగిటివ్ దృశ్యమునైనా పాజిటివ్లోకి మార్చేస్తుంది. పిల్లలైన మీలో ఇంత శక్తి ఉంది, కేవలం దానిని ఉపయోగించండి. శక్తులైతే చాలా ఉన్నాయి, సమయానికి ఉపయోగించి చూడండి. అప్పుడు చాలా మంచి మంచి అనుభవాలు చేస్తారు. ఈ కొత్త హాలులో మరియు కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు అని అడుగుతున్నారు బాబా. కొత్త సంవత్సరంలో ఏదో కొంత నవీనత చేస్తారు కదా. కనుక ఈ సంవత్సరం మీరు అనుభవీ మూర్తులుగా అయ్యి ఇతరులకు కూడా అనుభవం చేయించే సంవత్సరం. ఏం చేయాలో అర్థమైందా? అనుభవం చేయాలి. వాచా ద్వారా వర్ణన అయితే చేస్తూనే ఉన్నారు, కానీ ప్రతి పుత్రునికి ప్రతి శక్తిని
ప్రతి గుణాన్ని అనుభవం చేయించాలి. మీరు అనుభవీ మూర్తులు కదా. అనుభవీ మూర్తులా లేక వాణీమూర్తులా? మీరు అనుభవీలు కూడా. కనుక ఈ సంవత్సరంలో ఏ పుత్రుడు కూడా నాకు ఈ విషయాల అనుభవం అయితే ఉంది, కానీ ఈ విషయంలో మాత్రం అనుభవం చాలా తక్కువగా ఉంది అని చెప్పరాదు. ఇలాంటి పుత్రుడు ఒక్కరు కూడా ఉండరాదు అంటున్నారు బాబా. ఎందుకంటే జ్ఞానం అంటేనే అర్థం. కేవలం అర్థం చేసుకోవడమే కాక అనుభవం చేయడం. ఎంతవరకు అనుభవం చేయరో అంతవరకు ఇతరులను కూడా అనుభవీలుగా చేయలేరు. ఒకవేళ వాచ వరకే ఉంటే, అనుభవం వరకు లేకుంటే ఏ ఆత్మల సేవకు మీరు నిమిత్తంగా అవుతారో వారు కూడా వాచ ద్వారా చాలా బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని మాత్రమే అంటారు. అనుభవీలుగా అయ్యేవారు కోట్లల్లో కొందరు, కొందరిలో కూడా కొందరే ఉన్నారు. కానీ ప్రత్యక్షతకు ఆధారము అనుభవము అని చెప్తున్నారు బాబా. అనుభవి ఆత్మలు ఎప్పుడూ కూడా వాయుమండలము లేక సాంగత్య రంగులోకి రాజాలరు. కేవలం వాచకు ప్రభావితమయ్యేవారు ఒకసారి నాట్యం చేస్తారు, మరొకసారి ఆలోచనలో పడిపోతారు. అనుభవం అంటేనే దృఢమైన పునాది. సగం అనుభవం అంటే సగం పునాది దృఢంగా ఉంటుంది. దీనికి గుర్తు వారు చిన్న పెద్ద విషయాలలో కదులుతూ ఉంటారు, అచంచలంగా ఉండరు. ఎందుకంటే ఇక రాబోయే విషయాలు లేక సమస్యలు ప్రబలంగా ఉంటాయి. కనుక అసంపూర్ణ పునాది గలవారు తడబడతారు, కింద పడిపోరు కానీ తడబడతారు. కనుక మొదట ఈ సంవత్సరంలో అనుభవీ మూర్తిగా అయ్యే మీ పునాదిని పక్కాగా చేసుకోండి. చాలామంది పిల్లలు ఈరోజు చాలా వేగంగా నడుస్తారు, రేపు కొద్దిగా ముఖం మారిపోయి ఉంటుంది. దీనికి కారణమేమిటి? అనుభవం అనే పునాది పక్కాగా లేదు. అనుభవం గల ఆత్మలు ఎంత పెద్ద సమస్యనైనా అసలేమీ లేనే లేదు అన్నట్లుగా పరిష్కరిస్తారు. సమస్య వచ్చింది, తన పాత్రను అభినయించింది, కానీ సాక్షిగా ఉంటూ అతీతంగా మరియు ప్రియంగా ఉంటూ ఒక ఆట వలె చూస్తారు. దానిని ఒక విషయముగా కాకుండా ఒక ఆటలా మనోరంజనముగా భావిస్తారు. మనోరంజనం బాగుంటుంది కదా. కనుక మీ పునాది కొద్దిగా కచ్చాగా ఉన్నప్పుడే ఏ విషయమైనా పెద్ద విషయంగా అనిపిస్తుంది. 75% పక్కాగా ఉన్నా, 90% పక్కాగా ఉన్నా కూడా కదిలే అవకాశం ఉంది అని చెప్తున్నారు బాబా. బాబ్దాదాకు పిల్లల శ్రమ అనగా యుద్ధం చేయడం మంచిగా అనిపించదు. శ్రమ ఎందుకు చేస్తారు? యుద్ధం ఎందుకు చేస్తారు? మీరు యోగులకు బదులు యుద్ధం చేసేవారా లేక యోగి ఆత్మలా? యుద్ధం చేసే సంస్కారం చంద్రవంశంలోకి తీసుకెళ్తుంది. యోగి ఆత్మగా ఉండే సంస్కారము సూర్యవంశంలోకి తీసుకెళ్తుంది. కనుక మీరు సూర్యవంశీయులుగా అవ్వాలా లేక చంద్రవంశీయులుగా అవ్వాలా? సూర్యవంశీయులుగా అవ్వాలంటే యుద్ధం సమాప్తి చేయండి అని చెప్తున్నారు బాబా. ఈ సంవత్సరంలో యుద్ధం సమాప్తమైపోయిందా? ఇందులో అవును అని చెప్పరా? నేను చెప్పమని అంటే చెప్తారా? బాబ్దాదా చూడకుండానే పిల్లల రిజల్ట్ను చూస్తారు. ప్రతి సమయం యొక్క రిజల్టు కళ్ళ ఎదురుగా కాదు, కానీ హృదయంలోకి వచ్చేస్తుంది. ఇక్కడ సాకార వతనంలో ఎప్పుడైతే మీరు కొద్దిగా లేక చాలా కదులుతారో అప్పుడు తండ్రికి ఎవరో కదులుతున్నారు అని వతనంలో అనుభవం అవుతుంది. ఎలాగైతే శాంతివనం యొక్క సంతోషం ఉందో, హాలు యొక్క సంతోషం ఉందో, అలా బాబ్దాదా మరియు ఇంత పెద్ద సంఘటన మధ్యలో ఈ సంవత్సరంలో అలజడి నుండి అతీతంగా అయ్యి అచల్ అడోలుగా అవ్వాల్సిందే అనే ప్రతిజ్ఞ చెయ్యండి పిల్లలు అని చెప్తున్నారు బాబా. అవుతాము అని కాదు, అవ్వాల్సిందే. ఇలా ఉన్నారా?
ఎవరైతే ఆలోచిస్తాము, చేస్తాము, చూస్తాము అని కాకుండా అవ్వనే అవుతాము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి అంటున్నారు బాబా. అచ్చా, శుభాకాంక్షలు. మరియు ఎవరైతే ఏదైనా కారణంతో చేతులెత్తలేదో వారు అవ్వలేరని కాదు, కానీ ఏదైనా కారణంతో ఎత్తకుండా ఉంటే వారు చేతులెత్తండి. చేతులెత్తడంలో సిగ్గనిపిస్తే చేసే సమయంలో కూడా సిగ్గుపడండి. ఇది సిగ్గుపడే విషయం అని ఆ సమయంలో ఆలోచిస్తే ఇంకెప్పుడూ మీ ద్వారా జరగదు, పక్కాగా అయిపోతారు. ఎందుకంటే చాలామంది పిల్లలు మాటిమాటికి నిమిత్తంగా ఉన్న పిల్లలను కానీ లేక బాబ్దాదాతో ఆత్మిక సంభాషణలో కానీ ఒకే ప్రశ్న అడుగుతారు, బాబా వినాశనం యొక్క తేదీని చెప్పండి. ఈ ప్రశ్న అందరికీ ఉంది కదా. సరే, 2000 సంవత్సరంలో పూర్తి అవుతుంది అని బాబ్దాదా తేదీ చెప్పారనుకోండి, అప్పుడేం చేస్తారు? అలాగని నేనేమి మీకు తేదీని చెప్పడం లేదు, వేరేగా అర్థం చేసుకోకండి. 2000 సంవత్సరానికి అయిపోతుందని మీకు చెప్తే అప్పుడేం చేస్తారు అని బాబ్దాదా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. నిర్లక్ష్యంగా అవుతారా లేక తీవ్ర పురుషార్థులుగా అవుతారా? తీవ్ర పురుషార్థులుగా అవుతారా? ఈ సంవత్సరంలో అలజడి జరుగుతుంది అని బాబ్దాదా చెప్తే అప్పుడేం చేస్తారు? ఇంకా తీవ్ర పురుషార్థం చేస్తారా లేక కొద్ది కొద్దిగా తేదీ కాన్షియస్గా అయిపోయి ఇంత సమయం పూర్తయింది, 1 నెల పూర్తయింది, 1 సంవత్సరం పూర్తయింది, ఇక ఇన్ని నెలలే మిగిలి ఉన్నాయి అని లెక్క పెడుతూ ఉంటారా? కనుక తేదీ అభిమానిగా అవుతారా లేక ఆత్మాభిమానిగా అవుతారా? ఏం చేస్తారు? నిర్లక్ష్యంగా అవ్వరు కదా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా అని అయితే ఆలోచించరు కదా. చివరి సంవత్సరంలో చేస్తాంలే, ఏమవుతుంది అని నిర్లక్ష్యంగా అవ్వరా లేక కొద్ది కొద్దిగా అవుతారా? మీరు నిర్లక్ష్యంగా అవ్వకపోయినా మాయ వింటూ ఉంది కనుక అది ఎలాంటి విషయాలను మీ ఎదురుగా తీసుకొస్తుందంటే వాటి వలన మధ్య మధ్యలో సోమారితనం, నిర్లక్ష్యము వచ్చేస్తుంది. అప్పుడేం చేస్తారు పిల్లలు అని అడుగుతున్నారు బాబా. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, తేదీ కాన్షియస్గా అవ్వకండి, కానీ ప్రతి సమయము అంతిమ గడియ అని భావించి ప్రతి క్షణము ఎవర్ రెడీగా ఉండండి. సరే, 2000 సంవత్సరాల తర్వాత అవుతుంది అని బాబ్దాదా చెప్పారనుకోండి, ఇది నిజం కాదు కానీ బాబ్దాదా చెప్పారు మరియు మీరు దానిని అంగీకరించారనుకోండి, అప్పుడు మీరు 2000 సంవత్సరానికి సంపూర్ణంగా అయితే ఇక ఇతరులను ఎప్పుడు తయారు చేస్తారు? సత్యయుగంలో ఏమైనా తయారు చేస్తారా? తయారు చేసేవారు కొద్దిమందే ఉన్నారు, తయారయ్యేవారు చాలామంది ఉన్నారు. వారికి కూడా సమయం కావాలి కదా. తక్కువలో తక్కువ సత్యయుగ ఆదిలోని 9 లక్షల మంది తయారయ్యారా అని గత సీజన్లో కూడా ప్రశ్నించాం. ఒకవేళ తయారవ్వలేదంటే వినాశనం ఎలా జరుగుతుంది? ఎవరిపై రాజ్యం చేస్తారు? పాత ఆత్మలపై రాజ్యం చేస్తారా? కొత్త ఆత్మలు తయారవ్వకుండానే వినాశనం జరిగితే ఏం చేస్తారు? అందుకే బాబ్దాదా ఈ పనిని తన జ్యోతిష్కులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిపై ఉంచారు. ఏ పనిని జ్యోతిష్కులు చెయ్యగలరో దానిని తండ్రి ఎందుకు చేస్తారు? ఎంతైనా వారు కూడా తండ్రి పిల్లలే కదా. కనుక వారిని సంపాదించుకోనివ్వండి. వారి సంపాదనకు సాధనం ఇదే. ఒకవేళ ఎవరికైనా చాలా తొందరగా ఉంటే ఆ పిల్లలను అడగండి అంటున్నారు బాబా. తండ్రి అయితే చెప్పరు. ఈ సంవత్సరం ఏం చెయ్యాలో అర్థమైందా? అనుభవి మూర్తులుగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. చాలామంది పిల్లలు ఆత్మీక సంభాషణలో చాలా మధురాతి మధురమైన ఆత్మీక సంభాషణ చేస్తారు. ఏం చెయ్యాలి బాబా, ఇంతవరకైతే చేసేసాం, ఇక మిగిలింది మీరే చేయండి అని అంటారు. రాజ్యం మేం చేస్తాం కానీ సంపూర్ణంగా మీరు తయారు చేయండి అని అంటారు. ఇలా అవుతుందా? తండ్రి తప్పకుండా సహయోగిగా ఉన్నారు మరియు చివరి వరకు ఉంటారు, ఇది గ్యారంటీ. అయితే
ఎవరికి సహయోగిగా ఉంటారు? ఎవరైతే ధైర్యం అనే మొదటి అడుగును వేస్తారో తర్వాత వారికి రెండవ అడుగు వేయడంలో తండ్రి సంపూర్ణ సహయోగం చేస్తారు. ధైర్యం అనే మొదటి అడుగు వేయకుండా కేవలం బాబా మీరు చేయండి, బాబా మీరు చేయండి అనంటే బాబ్దాదా కూడా మొదట మీరు ఒక అడుగైతే వేయండి, తర్వాత చూద్దాం అని అంటారు. మీరు ఒక్క అడుగు కూడా వేయకుంటే ఎలా అవుతుంది? కనుక ఈ సంవత్సరంలో ధైర్యం అనే అడుగు దృఢంగా ఉందా అని ప్రతి సమయంలో చెక్ చేసుకోండి. తండ్రికి చెప్పే ముందే ఇది చెక్ చేసుకోండి. మీరు ధైర్యం అనే అడుగు వేసినప్పుడు సహయోగం లభించకపోవడం అనేది అసంభవం. కేవలం కొద్దిగా ధైర్యం అనే అడుగును ముందుకు వేయండి. అందుకే మహిమలో కూడా మొదటి మాట ఏది వస్తుంది? పిల్లల ధైర్యం, తండ్రి సహయోగం. దీనిని మొదట తండ్రి సహయోగం తర్వాత పిల్లల ధైర్యం అని ఉల్టా చెయ్యకండి అని చెప్తున్నారు బాబా. తండ్రి అయితే వాహ్ నా ముద్దు పిల్లలు వాహ్ అని చిరునవ్వుతూ అంటారు. నిశ్చయంతో ధైర్యం అనే అడుగును కొద్దిగా ముందుకు వేసిన తండ్రి ప్రతి పుత్రునికి 16 రెట్లు సహయోగం ఇచ్చేందుకు ప్రతి సమయము తయారుగా ఉంటారు. మంచిది. కొత్త సంవత్సరంలో ఇంకా ఏం చేస్తారు? ఇప్పటి వరకు సేవకు సంబంధించిన ఒక విషయం ఇంకా ఉండిపోయింది. అది ఏది? గీతా భగవంతుని విషయమైతే అయిపోతుంది. కానీ బాబ్దాదా గత సంవత్సరంలో ప్రతి జోన్ వారికి స్నేహిలు, సహయోగులు, సంపర్కంలోని వారైతే చాలామంది తయారయ్యారు, ఇంకా కూడా అవుతారు. కానీ ఇప్పుడు వారసులను తయారు చేయండి అని చెప్పారు బాబా. వారసులుగా తక్కువ మంది తయారవుతున్నారు. బాబ్దాదా ప్రతిరోజు ప్రతి సేవా కేంద్రం యొక్క రిజల్ట్ చూస్తారు. నలువైపులా రిజల్టులో వారసులు తక్కువగా ఉన్నారు. స్నేహిలు, సహయోగులు బాగున్నారు, కానీ వారినైనా ముందుకు తీసుకెళ్ళండి. లేక ఎవరైనా కొత్త వారిని, చివరి వచ్చే వారిని తీవ్రంగా తయారు చేసి వారస క్వాలిటీని తండ్రి ఎదురుగా తీసుకురండి. ఎవరో కొంతమంది తయారవుతున్నారు, కానీ వారు లెక్క పెట్టేంత మంది ఉన్నారు. 2000 సంవత్సరానికి పరివర్తన అయిపోవాలని మీరు కోరుకుంటున్నారు. అందరూ ఇలాగే జరగాలని అనుకుంటున్నప్పుడు మరి వారసులను ఎంతమందిని తయారు చేశారు? సత్యయుగం యొక్క ప్రజలు కూడా రాయల్గా ఉండాలి. అలాంటి వారు తక్కువగా ఉన్నారు. ప్రజలైతే తయారయ్యారు. ఈ సంవత్సరంలో మీరు ఏవైతే అనేక సభలు, సమావేశాలు చేశారో లేక బయట స్టేజీలపై ప్రోగ్రామ్స్ చేశారో వాటి ప్రభావం బాగుంది మరియు ప్రజలు కూడా తయారయ్యారు. ఈ ఫలితం బాగుంది. కానీ బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు వారస క్వాలిటీని తయారు చేయండి. ఇక్కడ వారస క్వాలిటీని తయారు చేసినప్పుడే అడ్వాన్స్ పార్టీ కూడా ప్రత్యక్షమవుతుంది. అంతేకాక తండ్రి పేరు యొక్క ప్రత్యక్షత డంక నలువైపులా మోగుతుంది అని చెప్తున్నారు బాబా. ఇప్పటి వరకు వచ్చిన ఫలితంలో వీరు కూడా మంచి పని చేస్తున్నారని లేక వీరే చేయగలరని కొంతమంది అంటున్నారు. కానీ పరమాత్మ వైపు అటెన్షన్ వెళ్ళాలి, ఇది పరమాత్మ కార్యం నడుస్తుంది అనేది ఇప్పుడు ఇంకా గుప్తంగా ఉంది. పిల్లలు తమ శక్తితో, స్నేహంతో తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు మంచి పురుషార్థం చేస్తున్నారు. కానీ స్నేహిలుగా, సహయోగులుగా ఉన్నంత వరకు తండ్రి ప్రత్యక్షత మైదానం పైకి రాలేదు. మంచిది, ఇంతవరకు వచ్చింది. కానీ అందరి నోటి నుండి ఇప్పుడిక సమయం వచ్చేసింది, తండ్రి వచ్చేశారు అని వచ్చినప్పుడు వినాశనం కూడా వచ్చేస్తుంది. కనుక తండ్రి అంటున్నారు, వినాశనం ఎప్పుడు జరుగుతుంది అని తండ్రిని అడగకండి, మీరెప్పుడు తయారవుతారు అని తండ్రి మిమ్మల్ని అడుగుతున్నారు. పరదా తెరిచేదా? తయారుగా ఉన్నారా?
లేక పరదా తెరుచుకుంటే మీరు తయారవుతూ ఉంటారా? తక్కువలో తక్కువ 16,108 పక్కా రత్నాలైన ప్రత్యక్షం చేయండి. మాలను తయారు చేయండి. తయారయ్యారా అని తండ్రి కూడా చూస్తారు. ఇంత అవకాశం ఉంది. ఎక్కువ ఏమీ చెప్పడం లేదు. 9 లక్షల మందిని తయారు చేయమని చెప్పడం లేదు. 16,108 మాలను తయారు చేయండి. ఈ సంవత్సరంలో తయారు చేయండి. 16,108 యొక్క నిర్విఘ్న అచంచలమైన మాల తయారుగా ఉందా, లేక ఇప్పుడు ఇంకా తడబడుతున్నారా అని చూస్తాం. కొద్దిగా ఆట చూపిస్తారా? పాండవులు ఏమని భావిస్తున్నారు చెప్పండి? తయారుగా ఉన్నారా? దీదీలైతే అవును అని అంటున్నారు. శక్తులందరూ అవును అని అంటారా? 16,108 మంది తయారుగా ఉన్నారా? మంచిది. 18వ తేదీకి మాలను తయారు చేసి ఇవ్వండి. చేతులెత్తేస్తే సగం సభ 16,000లో ఉన్నామని అంటారు. మేము 16,000లో ఉన్నాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు నేను 16,000లో ఉన్నాను లేక 108లో ఉన్నాను అని చీటీలో రాసి దాదీలకు ఇవ్వండి. తర్వాత దాదీలు పాస్ చేస్తారు. మేము చీటీలు ఇచ్చేశాము. మొదట దాదీలు పాస్ చేస్తారు, తర్వాత బాప్దాదా పాస్ చేస్తారు, తర్వాత అంతిమ రిజల్ట్ చెప్తారు అని అనుకోకండి. అచ్చా, నలువైపులా ఉమంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్ళేవారు సదా పొదుపు అవతారంగా అయ్యి సమయము, సంకల్పము, వాచ మరియు కర్మలను పొదుపు ఖాతాలో జమ చేసుకునేవారు సాకారము లేక ఆకార రూపంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకునే అపురూపమైన పిల్లలు. నలువైపులా ఉన్న పిల్లలు సాకారంలో లేకపోయినా ఆకార రూపంలో మధువనంలోనే ఉన్నారు మరియు ఆకార రూపంలో జరుపుకోవడాన్ని బాప్దాదా చూశారు. కనుక అందరికీ బాప్దాదా కొత్త సంవత్సరానికి మరియు శాంతివనం యొక్క స్థాపనకు శుభాకాంక్షలు మరియు ప్రియ స్మృతులను ఇస్తున్నారు. సంతుష్టమనులందరికీ నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. నమస్తే నమస్తే నమస్తే. వరదానము: మీ ఆది అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా సర్వ బంధనాలను సమాప్తం చేసే బంధనముక్త స్వతంత్ర భవ. వివరణ: ఆత్మ యొక్క ఆది అనాది స్వరూపము స్వతంత్ర స్వరూపము. ఆత్మ యజమాని అయితే ఆ తరువాత పరతంత్రంగా అయ్యింది. కనుక మీ ఆది అనాది స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని బంధనముక్తంగా అవ్వండి. ఒకవేళ మనసా బంధనం ఉన్నా ఆ బంధనం ఇతర బంధనాలను తీసుకొస్తుంది. బంధనముక్త అనగా రాజు, స్వరాజ్య అధికారి. ఇలాంటి బంధనముక్త స్వతంత్ర ఆత్మలే పాస్ విత్ ఆనర్గా అవుతారు, అనగా ఫస్ట్ డివిజన్లో వస్తారు అని బాబా చెప్తున్నారు. స్లోగన్: మాస్టర్ దుఃఖహర్తగా అయ్యి దుఃఖాన్ని కూడా ఆత్మీక సుఖంలోకి పరివర్తన చేయడమే సత్యమైన సేవ. అచ్చా, ఓం శాంతి.